అండ్ టుడే మనం నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్లీ ఊప్స్ కాన్సెప్ట్లో అబ్స్ట్రాక్షన్ అండ్ లైక్ ఎన్కాప్చులేషన్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్స్. సో దీస్ కాన్సెప్ట్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, సో యాక్చువల్లీ రియల్ వరల్డ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. సో వీ విల్ ఫోకసింగ్ ఆన్ దెమ్ కంప్లీట్లీ డీప్లీ. సో ఫస్ట్ వన్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ మనం చూస్తే సో మెయిన్లీ ఎలా చూడగలుగుతున్నాం, అబ్స్ట్రాక్షన్ నథింగ్ బట్ ఇన్ ద రియల్ వరల్డ్ సో హైడింగ్ సంథింగ్. సో మెయిన్లీ అబ్స్ట్రాక్షన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ది హౌ ఇట్స్ డూయింగ్, ఫోకసింగ్ ఆన్ ది వాట్ ఇట్స్ డూయింగ్, వాట్ ఇట్ డస్. సపోజ్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సపోజ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఇమాజిన్ చేసుకోండి. లైక్ సో ఒక కారు ఉంది, ఒక కార్కి ఇంజన్ ఉంటుంది, లోపల ఫ్యూయల్ ఎలా కన్జ్యూమ్ చేసుకుంటుంది, అండ్ ఆల్సో ఆ ఇంజన్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది, ఆ కార్ ఎలా లోపల ఇంజన్ ఉంటాయి కదా చాలా డిఫరెంట్. వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది థింగ్స్. సో కార్ ఎలా ఇంజన్ వర్క్ అవుతుంది అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ మ్యాటర్. మనం మెయిన్లీ ఫోకసింగ్ చేయాల్సింది దేనిపైన, ఎలా వర్క్ అవుతుంది. సో మన స్టీరింగ్ తిప్పినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, గేర్ మార్చినప్పుడు ఎలాంటి స్పీడ్ పోతుంది, అండ్ ఎంత స్పీడోమీటర్ చూపిస్తుంది. సో ఇవన్నీ హార్న్, ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్, సో ఫీచర్స్. సో అబ్స్ట్రాక్షన్ అంటే మెయిన్లీ యూజర్ అబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్, వాట్ ఎవర్ అబుల్ టు అండర్స్టాండ్. సో అవి ఫీచర్, లైక్ యూజర్ ఏదైతే అండర్స్టాండ్ చేసుకోగలడో అవి హై లెవెల్ లాంగ్వేజ్లో లైక్ మనం యూజ్ చేసుకునే విధంగా పెట్టి వాట్ ఎవర్ ద థింగ్స్ నాట్ అబుల్ టు అండర్స్టాండ్ బై ది యూజర్స్, లైక్ కోడింగ్ సంథింగ్ ఇన్ బిట్వీన్. సపోజ్ ఇంజన్ ఎలా కన్జ్యూమ్ చేసుకుంటుందో అనేది మనకు తెలియదు. సో ఇవన్నీ ఏం జరుగుతాయి, ఇవన్నీ హైడ్ అవుతాయి. ఓకే, ఇవన్నీ హైడ్ అవుతాయి, మనకు కనిపించవు. సో దిస్ ఇస్ అ సింపుల్ థింగ్. సో అబ్స్ట్రాక్షన్ నథింగ్ బట్ like hiding the internal complexity things and able to only focusing on the which are user able to understand. So abstraction simple, hiding the complexity and showing the which is simple able to understand. That's it. Next focusing on the like take another example, ATM. So ATM లో మనం కార్డ్ ఇన్సర్ట్ చేసాం, పిన్ ఎంటర్ చేసాం, క్యాష్ మాత్రం ఓకే ఇన్ని సింపుల్ ఆప్షన్స్తో మన క్యాష్ బయటకు వస్తుంది. సో ఐ ఎవర్ థింక్ అబౌట్ ఇట్. సో ఎలా అది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సపోజ్ నువ్వు 500 ఎంటర్ చేసావు, 500 ఎగ్జాక్ట్గా సపోజ్ మేబీ 100 నోట్స్ ఉంటాయి, 10 నోట్స్, 100 నోట్స్ ఉంటాయి, 500 ఉంటాయి, 1000 ఉంటాయి, 2000 ఉంటాయి. బట్ ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది నువ్వు ఎంటర్ చేసింది 500, నేను ఇవ్వాల్సింది 500 అని. సో దిస్ ఇస్ ద యాక్చువల్లీ అల్గారిథం. ద మిషన్కి ఎలా ట్రైన్ చేసామంటే యాక్చువల్ కోడ్తో. సో వెన్ ఎవర్ నువ్వు సో ఎప్పుడైతే నువ్వు 500 ఎంటర్ చేసావో ఆ 500 అనేది ఒక ఇన్పుట్గా పోతుంది ఆ పర్టికులర్ పికప్పింగ్ మెథడ్కి పోయి ఆ మిషన్కి ఇన్స్ట్రక్షన్ పోతుంది. సో 500 నోటు దానికి సంథింగ్ ఒక అటాచ్ చేసి ఉంటారు కాబట్టి అది ఆ నోట్ పిక్ చేసుకుని కౌంట్ చేసుకుని ఎగ్జాక్ట్గా మళ్ళీ వెరిఫై చేసుకొని మనకి అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇదంతా మనం ఆలోచించాం, జస్ట్ ఫోకసింగ్ అని ఇన్సర్ట్ చేసిన తర్వాత డబ్బులే వచ్చింది మాత్రం మనం ఫోకస్ చేస్తాం. సో అబ్స్ట్రాక్షన్ నథింగ్ బట్ కాంప్లెక్సిటీని హైడ్ చేయడం, మనం హై లెవెల్ లాంగ్వేజ్ ఫీచర్స్ని యూజ్ చేసుకోవాలి. దిస్ సింపుల్ థింగ్. నెక్స్ట్ కమ్ టు ద ఎన్కాప్చులేషన్ అంటే సో ఇక్కడ మనం సపోజ్ ఓకే ఇమాజిన్ చేసుకోండి ఒక కాన్సెప్ట్. ఇక్కడ మన మెథడ్స్ని డేటాని రెండింటిని బైండింగ్ ఇంటూ ది సింగిల్ యూనిట్. సపోజ్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఎన్కాప్చులేషన్ అంటే సో లైక్ డేటా అట్రిబ్యూట్స్ అండ్ ఆల్సో డేటా బైండింగ్ ఇంటూ ది సింగిల్ క్లాస్ అండ్ అబుల్ టు పర్ఫార్మ్ ద యాక్షన్స్. సో ఇక్కడ మెయిన్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక బ్యాంక్. నీకు డిపాజిట్ ఉంది అండ్ విత్డ్రా అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో బట్ సపోజ్ నువ్వు డైరెక్ట్గా బ్యాలెన్స్ అమౌంట్ చెక్ చేసుకోవాలంటే ఓన్లీ మెథడ్స్ అనేది ఇవి మాత్రమే. సో నీ బ్యాలెన్స్ అమౌంట్, నీ అకౌంట్ అనేది ప్రైవేట్లో ఉంటే ఈ 2 మెథడ్స్ పబ్లిక్ అనే మెథడ్స్తో నువ్వు అబుల్ టు యాక్సెస్ యువర్ ప్రైవేట్ థింగ్స్. సో ఇక్కడ మనం ఎన్కాప్చులేషన్ ద్వారా ఓన్లీ కొన్ని థింగ్స్కి మాత్రమే మనం ఆప్షన్స్ ఇస్తున్నాం, కొన్ని థింగ్స్ మాత్రమే మనం క్యాపబిలిటీ ఇస్తున్నాం టు అబుల్ టు యాక్సెస్ ద ప్రైవేట్ థింగ్స్. ఓకే, సో అబ్స్ట్రాక్షన్ అంటే ఇది. సో మన అబ్స్ట్రాక్షన్ సో ఎన్కాప్చులేషన్ అంటే ఇది. సో అబ్స్ట్రాక్షన్కి ఎన్కాప్చులేషన్ డిఫరెన్స్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్ అనేది కాంప్లెక్స్ థింగ్ని హైడ్ చేసుకుంటుంది, యూజింగ్ ఇంటర్ఫేస్తో మనం అచీవ్ చేయొచ్చు. బట్ ఎన్కాప్చులేషన్ అనేది సో నథింగ్ బట్ సింపుల్ యాజ్ వెల్ ఆల్రెడీ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ ప్రోగ్రామింగ్. సో ప్రైవేట్ అనే కీవర్డ్స్ మనం అచీవ్ చేసుకుంటాం. ప్రైవేట్ అనే కీవర్డ్స్ పబ్లిక్ అనే దానికి పబ్లిక్ అనేది ప్రైవేట్ అకౌంట్ని యూటిలైజ్ చేసుకోవడానికి మాత్రం చేస్తాం. గెట్ సెటర్, సో సెటర్ గెటర్ అనే మెథడ్స్ తెలుసు కదా, ఆ మెథడ్స్కి ఓన్లీ హ్యావ్ క్యాపబిలిటీ మాడిఫై ద థింగ్స్.
సో మీకు అందులో అర్థమైంది కదా. ఇన్ కేస్ మీకు ఫర్దర్ ఎగ్జాంపుల్స్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంకా మోర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్తో వస్తాను. ఓకే, థ్యాంక్స్.